ఎంజీరావు గారు, ఇక చైనా విషయానికి వస్తే చైనా ఈ ట్రంపిజాన్ని ఏ రకంగా ఉపయోగించుకోబోతోంది? ఎస్ అండి. ఇప్పుడు రష్యా అమెరికాల విషయంలో ఏదైతే జరిగిందో, డొనాల్డ్ ట్రంప్ చైనాకు కూడా ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. ఏది జీ జిన్పింగ్కి ఒక గ్రేట్ మెసేజ్ ఇచ్చారు. అదేంటి, వెనుజులాలో నువ్వు పెట్టుబడులు పెట్టావు, వెనుజులా అధ్యక్షుడి కోసం నువ్వు ఆయుధాలు పంపుతున్నావు, వెనుజులా జోలికి రాకు, బయటికి వెళ్ళిపో. ఉత్తర దక్షిణ అమెరికాలు మన్రో స్ట్రాటజీ లేదా డోన్రో స్ట్రాటజీ లేదా ట్రంపిజం అనుకుంటావు, ఏదనుకుంటావు అనుకో, ఉత్తర దక్షిణ అమెరికాల జోలికి రాకు, నీ జోన్లోకి నేను రాను అంటే ఏంటి, చైనాకు ఫ్రీ హ్యాండ్, చైనాకి మంచి మెసేజ్ ఇచ్చేశారు ట్రంప్. ఏ విధంగా, నీ యొక్క ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ జోలికి నేను రాను అంటే ఏంటి, తైవాన్ని ఆక్యుపై చేసుకో, నేను రాను అని మెసేజ్ ఇచ్చారు. అంటే ఏంటి, చైనా ఆయన ఒకటే మాట అంటాడు. ఇక్కడ అంతరార్థం చూడండి, స్లోగా ఆయన పదవిలోకి వచ్చిన, రెండోసారి పదవిలోకి వచ్చిన జనవరి నుంచి చూస్తే గత 11 నెలలుగా ఒక మెసేజ్ ఇచ్చారు. ఏది, రష్యా చైనాలు గ్రేట్ పవర్స్, న్యూక్లియర్ పవర్స్, వాటితో డైరెక్ట్ యుద్ధం కుదరదు అన్నట్టు ఆయన మాట్లాడతారు. ఆయన తన జోలు తాను చూసుకుంటారు. అందుకే ప్రపంచ ఆధిపత్యం ఆయన వదులుకుంటున్నారు. ఎందుకంటే చైనా రైజ్ అయిపోయింది, $20 ట్రిలియన్ ఎకనామీ అయిపోయింది, సెకండ్ లార్జెస్ట్. రష్యా ఏంటంటే $2.5 ట్రిలియన్ ఉన్న, దాన్ని ఎవరు కొట్టలేదు, ఒక గ్లోబల్ పవర్, మిలిటరీ పవర్. ఈ రెండు న్యూక్లియర్ ఫోర్స్తో దెబ్బలాడడం అనేది కుదరదు. వస్తే అది అంతం, అమెరికా అంతం అయిపోతుంది. కానీ ఆయన ఏంటి, కొత్త ప్రపంచంలో వచ్చిన నూతన పోకడలు, న్యూ ట్రెండ్స్ని బట్టి ఆయన చాలా అర్థవంతంగా అర్థం చేసుకుని, అమెరికా పవరే కానీ నాకు నేను పరిమితం అవుతే చాలు ఉత్తర దక్షిణ అమెరికాలు కానీ ఆయన తీసుకుని ప్రపంచ ఆధిపత్యాన్ని వదిలేస్తున్నాడు. సో చైనాకు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. ఏంది, చైనా నీ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు చేసుకో, కానీ నా జోలుకు రాకు. నీ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ తైవాన్ ఆక్యుపై చేసుకుంటే చేసుకో అన్నట్టే మాట్లాడుతున్నారు ఆయన. ఇంకా రానున్న నెలల్లో మనం చూస్తాం తైవాన్ విషయంలో ఆయన జోక్యం చేసుకోడు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక శ్వేత జాతీయులు, వైట్ రేస్, వెస్ట్రన్ కంట్రీ అంటాం. తను అమెరికా పుట్టడానికి కారణమైన ఫ్రెంచ్, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ ఫ్రెంచ్ ఇస్తుందండి, సగం పరిపాలన ఇస్తుంది. ఫ్రెంచ్ జాతీయులు ఎక్కువ ఉంటారు ఉత్తర అమెరికాలో. తర్వాత బ్రిటిష్ వాళ్ళే అక్కడ ఉంటారు. ఈ వైట్ స్టాక్ అంటారు, వాళ్ళ రేస్ ఉంది, వాళ్ళ జీన్స్ ఉంటాయి. అలాంటి తను భద్రతగా పేషించి ఇదే యూరోప్ ద్వారా అది ప్రపంచ సూపర్ పవర్ అయినా యూరోప్నే వదిలేస్తుంది, నాటో నాశనాన్ని కోరుకుంటున్నాడు గ్రీన్లాండ్ని తీసుకుని. దానికంటే చైనాకి తైవాన్ని వదిలేయడం పెద్ద గొప్ప కాదు కదా. కాబట్టి అనవసరంగా కమ్యూనిస్టు చైనాతో ఒక పెద్ద పవర్ఫుల్ కంట్రీతో ఆయన ఎందుకు దెబ్బలాడి పెట్టుకుంటాడండి, ట్రేడ్ చేసుకుంటాడు, చక్కగా ట్రేడ్ డీల్ చేసుకుని అంతే. ఆయన తైవాన్ని కొన్ని నెలల్లో చూస్తాం, నీ ఇష్టం వచ్చింది చేసుకో, తైవాన్ విషయంలో నేను జోక్యం చేసుకోను, సౌత్ కొరియా జోలికి నేను రాను, అది నీ చైనీస్ రేసి, మంగోలాయిడ్ రేసి అంటాడు ఆయన. జపాన్ విషయంలో నేను రాను అంటాడు. సో యూరోప్ని, ద గ్రేట్ యూరోప్నే వదిలేసిన ట్రంప్కి ఇది ఎంత, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి చైనా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సౌత్ చైనా సీ, ఈస్ట్ చైనా సీ జోలికి నేను రాను అని చైనాకి ఇది అభయం అనమాట. అబ్బా అద్భుతం, రానున్న ఈ జీ జిన్పింగ్ యొక్క జీవిత లక్ష్యం ఏంటి, తైవాన్ని ఆక్యుపై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. గ్రేటర్ చైనా, సౌత్ చైనా సీ, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సౌత్ చైనా సీ ఆయనకి కావాలి. అదంతా ట్రంప్ చైనాకు వదిలేశాడు. చైనా ఇంకా అమెరికాతో యుద్ధం చేయవలసిన అవసరం లేదు, తను కోరుకుని తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, తన సెక్యూరిటీ ఆస్పెక్ట్ని అది ఫామ్ చేసుకుంటారు. మరి ఇది తాత్కాలికమా నిజమంటే మళ్ళా చూద్దాం.